హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. 1 కప్పు గోధుమ రవ్వతో చాలా టేస్టీగా స్వీట్ అనేది నేను చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ స్వీట్ అనేది 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. హెల్దీగా బెల్లాన్ని యూజ్ చేయబోతున్నాను. పంచదారకి బదులుగా బెల్లాన్ని యూజ్ చేయబోతున్నానండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడవచ్చు. అలాగే రెసిపీస్ అనేవి నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ ఫుడ్ రెసిపీస్ అనేవి నేను చేసి చూపిస్తానండి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. గోధుమ రవ్వతో చాలా డిఫరెంట్గా టేస్టీగా స్వీట్ అనేది మనం చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అనుకుంటే పిల్లలకి చేయమని కానీ అడిగితే మనం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు నిండా గోధుమ రవ్వ తీసుకోవాలండి. ఎర్ర గోధుమ రవ్వతో నేను చేయబోతున్నాను. మీరు ఏ రవ్వ అయినా తీసుకోవచ్చు. కప్పు కూడా మీ ఇష్టం అండి. క్వాంటిటీ అనేది కూడా మీ ఇష్టం. ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో తీసుకోండి. అదే కప్పుతో కప్పు నిండా తురుమున బెల్లం తీసుకోండి. నేను స్వీట్ కొంచెం తగ్గించడానికి కొంచెం తక్కువగా వేసానండి. మీరు స్వీట్ ఇష్టపడితే కప్పు నిండా కూడా బెల్లం తురుము తీసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి ముక్కలైనా కూడా సన్నగా తురుముకుని వేసుకోండి. నేను పచ్చి కొబ్బరి యూజ్ చేయబోతున్నానండి. సన్న సన్న ముక్కలుగా తీసుకుని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇవి కూడా స్వీట్కి టేస్టీగానే ఉంటాయి. లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోండి. అలాగే అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోండి. జీడిపప్పు, బాదం, కిస్మిస్ అలాగే ఏవి ఉంటే అవి వేసుకోండి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసుకుని ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. లేదంటే అన్ని పప్పులు కూడా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాగే అదే కళాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కప్పు గోధుమ రవ్వ కూడా కొలిచి పెట్టుకున్నాం కదా. ఆ రవ్వ అంతా కూడా అలా నెయ్యిలో వేసేసుకుని కళాయిలో వేసేసుకుని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత స్మెల్ అనేది మంచిగా వస్తుంది. అది పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్పుల నిండా వాటర్ పోసుకోండి. గోధుమ రవ్వ అనేది కొంచెం పెద్ద పలుకులుగా ఉంటుంది కదా. ఉడకటానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. వాటర్ కూడా ఎక్కువగా యూజ్ అవుతాయి. ఏ కప్పుతో మీరు రవ్వ తీసుకుంటే అదే కప్పుతో 4 కప్పులు తీసుకొని స్టవ్ వెలిగించుకుని వేడి చేసుకోండి. వాటర్ అనే బబుల్స్ వచ్చిన తర్వాత ఆ గిన్నె పక్కన పెట్టేసుకుని రవ్వ ఉన్న కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు కాగిన వాటర్ని ఆ రవ్వలో పోసుకుందాం. కొంచెం కొంచెంగా పోసుకోండి. ఒకేసారి గిన్నె మొత్తం పోసుకోకుండా అలా కొంచెం కొంచెంగా పోసుకోవాలండి. లేదంటే వేడివేడి నీళ్ళని అలా ఒకేసారి పోసామంటే రవ్వ అంతా కూడా పొంగిపోతుంది. పొంగి కళాయి మొత్తం కూడా కళాయిలో నుండి కిందకు ఒలిగిపోతూ ఉంటుంది. అందుకే కొంచెం కొంచెంగా మనం కాచుకుని పెట్టుకున్న వాటర్ని పోసుకోవాలి. అదంతా ఉడికింది కదా, వాటర్ అన్నీ ఎగిరిపోయాయి. ఇప్పుడు కొలిచి పెట్టుకున్న కప్పు బెల్లం కూడా అలా వేసేసుకుందాం. రవ్వంతా కూడా 4 కప్పుల వాటర్కి చక్కగా ఉడికిపోతుందండి. మెత్తగా వచ్చేస్తుంది సాఫ్ట్గా. అదంతా కూడా వాటర్ని పీల్చుకుని బాగా ఉడికిన తర్వాత బెల్లం అంతా కూడా అలా వేసేసుకుని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే బెల్లం అనేది బాగా కరిగి పాకం అనేది స్టార్ట్ అవుతుందండి. ఒకసారి చూసినట్లయితే ఇలా బాగా ఉడుకుతుంది కదా. బెల్లం కూడా చాలా వరకు కరిగింది కదా. అలా గరిటెతో మనం ఎప్పటికప్పుడు కలుపుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మరలా ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి అంతా కూడా రవ్వలో కలిసే వరకు బాగా కలిపేసుకోవాలండి. బెల్లం అంతా కూడా బాగా కరిగి మెల్ట్ అయి పాకం అనేది బాగా రావాలి. ఇదంతా కూడా బాగా చిక్కబడాలండి. అంతసేపు కూడా మనం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. ఫ్లేమ్ని తగ్గించుకుంటూ ఉడికించుకోవాలండి. ఇది పచ్చకర్పూరం అంటామండి. స్వీట్స్కి అందరం వాడుతూ ఉంటారు కదా. ప్రసాదాలు, లడ్డూలు చేసుకున్నప్పుడు పచ్చకర్పూరం వాడుతూ ఉంటారు కదా. నేను చూపించినంత మాత్రమే వేసుకోండి. కొంచెంగా వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ వేసామంటే ఆ స్మెల్ అనేది ఎక్కువగా స్వీట్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. అంత ఘాటుగా ఉన్న స్మెల్ని మనం తట్టుకోలేం. ఇప్పుడు
నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అలా వేసేసుకుందాం. కొంచెం సేపు బాగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా మనం గరిటెతో కలుపుకుంటూనే ఉండాలి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయిందండి స్వీట్. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. మీ అందరికీ కూడా నచ్చుతుందండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా నేను చూపించినట్లుగా చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ కూడా వీడియో నచ్చుతుందండి. స్వీట్ అనేది నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పెద్దల వారి నుండి పిల్లల వరకు కూడా చక్కగా సర్వ్ చేయొచ్చండి. వారందరూ కూడా ఇష్టంగా తింటారు. ఇలా జీడిపప్పులు, బాదం, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా ఇలా వేసుకుని మనం ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవటమే. ఇలా మనం రెడీ చేసి పిల్లల ముందు పెట్టామంటే చక్కగా వాళ్ళు ఇష్టంగా తింటారండి. సర్వ్ చేయొచ్చు. ఇలా అందంగా సర్వ్ చేస్తే పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇలా మొత్తం కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీ మొత్తానికి కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవటమే చివరిగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు రెసిపీస్ అనేవి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇలా మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూల్లాగా చేసుకుని పిల్లలకి పెట్టామంటే వారు ఇలా కూడా చాలా సరదాగా ఇష్టంగా తింటారండి. మనం ఎలా సర్వ్ చేసినా కూడా వారికి అందంగా పెట్టామంటే చక్కగా ఏ రెసిపీ చేసినా కూడా చక్కగా ఇష్టపడుతూ తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ అనేది షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఇలా లడ్డూలాగా చేసుకుని కూడా మన ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. చల్లారిన తర్వాత ఇలా చేసుకుంటే చక్కగా లడ్డూలాగా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.